చెప్పానుగా సిరి, ఏది దాచను అని. అందుకే దాచిందాన్ని బయట పెట్టేస్తా. అదేంటో తెలుసా? పాప. రా వెళ్దాం. సంజు, సంజు నా మాట విను. లేదు సిరి, ఇదంతా మనల్ని ఆపడానికి చేస్తున్న ప్లాన్. లేదు సంజు, ఖచ్చితంగా సునంద పాపనేదో చేయబోతుంది. పాప ప్రమాదంలో ఉంది సంజు. మనమే ఎలాగోలా పాపని కాపాడుకోవాలి. అయ్యో సిరి, పాప ఇక్కడ ఉంటే కనబడాలి కదా. అదే అర్థం కావడం లేదు సంజు. పాపని వేరే ప్లేస్ కి మార్చుంటుందేమో. నా అంచనా కరెక్ట్ అయితే సునంద మళ్ళీ మనకి కాల్ చేస్తుంది. వెయిట్ చేద్దాం సంజు. సిరి, మనం ఇక్కడే వెయిట్ చేస్తుంటే ఫ్లైట్కి టైం అయి మనం మిస్ అయిపోతాం. ఫ్లైట్ నైట్ కదా సంజు, ఇంకా చాలా టైం ఉంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇంద్రాణి వెళ్ళి ఇప్పుడు సిరిని చంపేస్తుంది సనంద. హే, చంపకూడదు సింధు. సిరితో ఇంకా చాలా 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 పనుంది. అప్పుడే వాళ్ళ ఇంద్రానికి దొరికిపోకూడదు. ఏంటి సునందని వంటున్నదే? సిరి చావకూడదా? చావాలి సింధు, కానీ ఆ ప్లేస్ సిచ్యుయేషన్ ఇది కాదు, వేరే ఉంది. సునంద, పాప ఇక్కడ. హే, కాసేపు నీతో ఆడుకోవాలనిపించింది సిరి, అందుకే పాప ప్లేసు మార్చేశాను. ప్లీజ్ సునంద, పాప నాకిచ్చే. ఇస్తాను సిరి, అయితే దానికి కొంచెం టైం ఉంది. మీరు అర్జెంటుగా హైదరాబాద్ రూట్లో వెళ్ళండి. పాప ఎక్కడుందో నేను ఫోన్ చేసి చెప్తాను. కమాన్ కమాన్ కమాన్, క్విక్, తొందరగా. అలాగే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సంజు, అర్జెంటుగా పద సంజు. ఏంటి సునంద నువ్వు చేస్తున్నది? నాకేం అర్థం కావడం లేదు. నా కంటెంట్ ఏంటో, దాని కంటిన్యూషన్ ఏంటో తెలియాలి అంటే కథ క్లైమాక్స్కి రావాల్సిందో. అప్పుడే నేనేం చేస్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా ట్విస్టులతో మలుపులతో స్టోరీ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. క్లైమాక్స్ చూద్దు గాని పద. అందరూ ఆ మ్యారేజ్కి వస్తున్నారు. అందరినీ కలిసినట్టుంటుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో. పర్లేదులే అత్త, మేము వెళ్తాంగా. చెప్పిందిరమ్మా. అన్నా, మన సిరి మనల్ని మోసం చేసి ఆ సంజయ్ గడితో పారిపోతా ఉండదన్నా. ఏందేంద్రమ్మా నువ్వు అనేది? సిరి సంజయ్తో పారిపోతా ఉండదా? అవునన్నా. అన్నా, నువ్వు మన వాళ్ళందరికీ చెప్పన్నా, ఎట్టగైనా వాళ్ళని ఆపాలా. హైదరాబాద్కి వెళ్లే దారులని మోయించాలన్నా. వాళ్ళ ఆ దారిలోనే పోతా ఉండారన్నా. అన్నా, నువ్వు ముందు నుంచి వెళ్ళన్నా, నేను వెనక నుంచి వస్తా.
వాళ్ళెట్ట తప్పించుకుంటారో నేను చూస్తాను. అన్నా, మన వాళ్ళని కొంతమంది నాతో పంపించన్నా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. కొండా, ఏందిరా ఏమైనాది? యాడికి కంగారుగా పోతా ఉండావు? ఆ సంజయ్ గడు సిరిని ఫారిన్ తీసుకుపోతా ఉంటాడంటమ్మా. ఇప్పుడే ఇంద్రమ్మ ఫోన్ చేసినది. ఆ సంజయ్ గడిని చంపి నా బిడ్డను తీసుకొస్తానమ్మా. ఉమాదేవి, ఏందత్తా పిలిచినావు? ఒసై, తల్లి కూతుళ్ళు కలిసి ఎంత నాటకం ఆడినారే! స్నేహితురాలు పెండ్లని చెప్పి ఆ సంజయ్ గారితో నీ కూతుర్ని అమెరికాకు పంపిస్తా ఉండావా? చేసిందంతా చేసి ఏమీ తెలియని నంగనాచిలా అట్టా చూస్తా ఉండావేందే? నీ మొహం మండ! అభిమానం అని పేరు చెప్పి మా ఇంద్రమ్మని ఎంత మోసం చేస్తా ఉండారే! అసలు ఆలోచిస్తా ఉంటే నాకంతా ఇప్పుడు అర్థమవుతా ఉండాది. సునంద ఈడ ఉంటే సిరి అమెరికాకు పోయే విషయం పసిగట్టి మా ఇంద్రమ్మకి ఎక్కడ చెప్తాదోనని నువ్వు నీ బిడ్డ కలిసి సునంద మీద లేనిపోని నిందలేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేసినారు కదే. ఇప్పుడు మా ఇంద్రమ్మకు అసలు విషయం తెలిసినదిగా. ఇక నీకు నీ బిడ్డకి బాగా ఉండాదిలే. తన వారసురాలుగా ఈ ఇంట్లోనే ఉండిపోయినాదని మా ఇంద్రమ్మ సిరిని అభిమానిస్తా ఉండాది. కానీ అదంతా నాటకమని, ఆ సంజయ్ గాడితో పారిపోవడానికి సిరి నటిస్తా ఉండాదని తెలుసుకున్న ఇంద్రమ్మ ఊరుకోదు. మా ఇంద్రమ్మ కొండ ఇద్దరూ కలిసి ఇప్పుడు సిరిని ఇంటికి తీసుకొస్తారుగా. దాని సంగతి నీ సంగతి కూడా తేలిపోద్ది. నీకు చావు దగ్గరకొచ్చే ఇట్లాంటి ఆలోచన చేసినారు. ఇంద్రమ్మ వస్తాదిగా, అప్పుడు అమెరికాకు కాదు ఏకంగా పైకే పోదురుగాని. మొదనష్టపదానాని మొదనష్టపదాన సావే పోయి. నన్ను చంపొద్దు, మీకు దండం పెడతాను. ఎవరు నువ్వు? ఎందుకు ఈ వేషం వేసినావు? నాకు తెలియదండి. సునంద్ గారు నాకు డబ్బిచ్చి ఇలా చేయమన్నారండి. నన్ను దారి మళ్లించనీకే సునంద ఈ పథకం వేసిందన్నమాట. సునంద ఎక్కడా? నాకు తెలియదండి. చెప్పకపోతే చంపేస్తాను. సునంద, నన్నే ఏమారుస్తావా? నిన్ను చంపనీకే వస్తా ఉండా.
సిరి నాకెందుకో డౌట్గా ఉంది. మన ఇద్దరికి సునంద్ ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయబోతుంది. అందుకే మనతో ఈ హైడ్ అండ్ సీక్ డ్రామా ప్లే చేస్తుంది. మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. సునంద ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా పాపను మనం రక్షించుకోవాలి సంజు. అవును సిరి, అవసరమైతే సునందని చంపైనా సరే పాపను కాపాడుకుందాం. హలో, హే సిరి, నేను ఫోన్ ఎప్పుడు చేస్తానని వెయిట్ చేస్తున్నావు కదూ. ఐ నో సిరి. పాప ఎక్కడ సునంద? పాపకి ఏమవుతుందా అని టెన్షన్గా ఉందా సిరి? అదే 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 ఆ టెన్షనే నాకు కావాలి. నీ టెన్షన్ వాల్యూమ్ పెంచడానికి నీకింకొక స్ట్రోక్ ఇస్తున్నాం సిరి. వాట్సాప్ పంపిస్తున్నాను, ఓపెన్ చేసి చూసుకో. ఏం సిరి, వీడియో చూసావు కదా? సూర్య మీ అన్న పాపతో పాటు సూర్యని కూడా. సునంద ప్లీజ్, సూర్య నేనే పాపని ఏం చేయొద్దు. సూర్య పాప వాళ్ళ లైఫ్ టైం ఓన్లీ 1 అవరే మిగిలింది సిరి. ఇదిగో నువ్వు ఎంత కష్టపడినా వాళ్ళని కాపాడలేవులే. లేదు సునంద, నేను కాపాడుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు సునంద. కానీ చెప్పిన 1 అవర్లో ఆ 2 ప్లేసులకి ఒక్కదానివే ఎలా వెళ్ళగలవు సిరి? చూడు, పాపని కాపాడితే సూర్య ఉండడు. సూర్యని సేవ్ చేద్దామని వెళితే ఇక్కడ పాప దక్కదు. వాళ్ళని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ముందు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు సునంద. మధ్యలో నీకు చాలా హర్డిల్స్ ఉంటాయి సిరి. అవన్నీ దాటైనా సరే నేను వెళ్తాను. ఓ బాబా, నీ డేర్ చూస్తుంటే ముచ్చటేస్తుంది సిరి, నిజంగా. సరే, నేను చూస్తాను ఇద్దరినీ ఎలా కాపాడుకుంటావో. ఇప్పుడు సూర్య పాప ఇద్దరు ఎక్కడున్నారో తెలుసా? బెస్ట్ ఆఫ్ లక్ సిరి, ట్రై యువర్ బెస్ట్. కానీ టైమే చాలా తక్కువగా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళి వాళ్ళని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. లేదంటే వాళ్ళ బాడీస్ ని నువ్వు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉంటాను సిరి, ఆల్ ది బెస్ట్, బాయ్. సంజు, నేను పాపని కాపాడడానికి వెళ్తాను. నువ్వు వెళ్ళి సూర్య నిన్ను కాపాడు. అలాగే సిరి. డ్రైవర్, కార్ ఆపు. సంజు. సిరి, నువ్వు ఈ వెహికల్లో వెళ్ళిపో. నేను వేరే వెహికల్ ఏమైనా చూసుకొని వెళ్ళిపోతాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకేం పర్లేదు, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పటిదాకా కలిసి జర్నీ చేసిన సిరి, సంజయ్ ఈ పాటికి ఎవరికి వారుగా వేరేగా విడిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళ లైఫ్ లో కలవలేరు.
హే సింధు, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకా సిరి పని అయిపోయినట్టే. నేను వేసిన ఉచ్చులో పడబోతోంది. అక్కడికి వెళ్ళడమే గాని తిరిగి రావడం అంటూ జరగదు. లేకపోతే నన్ను నన్ను రోడ్డున పడేస్తుందా? ఇప్పుడు దాని బతుకు రోడ్డు పాలైపోయింది. హ్యాపీగా సంజుతో కలిసి యుఎస్ వెళ్లాల్సిన సరి పాపం పిచ్చిదానిలాగా పాప కోసం సూర్య కోసం పరుగులు పెడుతోంది. ఆ పరుగులు పాప కోసం అనుకుంటోంది సిరి. కానీ దానికి తెలియదు కదా ఆ పరుగు చావు పరుగు అని. జామెట్, ఈ సునందతో పెట్టుకుంటే సునామీలో చిక్కుకున్నట్టే అని ఇప్పుడు సిరికి తెలిసొస్తుంది. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? ఇది ఆలోచించే టైం కాదు. మన ఉమ్మడి శత్రువు చావబోతున్నందుకు మనం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన టైం. కమ్ ఆన్ సింధు, ఆ మూడ్లోంచి బయటకు రా. స్మాల్ కన్ఫ్యూషన్ సునందా. ఏంటో అది? సిరి సంజయ్లని ఎందుకు డివైడ్ చేసావు? వెరీ సింపుల్, నీకోసమే సింధు. నా కోసమా? యా, నీకిచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. అందుకే వాళ్ళిద్దరినీ వేరువేరుగా పంపించేశాను. అర్థం కాలేదు. చెప్పానుగా సింధు, క్లైమాక్స్కి వచ్చే వరకు నా స్కెచ్ ఎవ్వరికీ అర్థం కాదు అని. ఓకే, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కాబట్టి నీకోసం ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. సిరి సంజోల కోసం ఇంద్రాణి వేట మొదలుపెట్టింది. ఇంద్రానికి వాళ్ళు యుఎస్ వెళ్తున్నారని తెలిసిపోయిందా? నేనే తెలిసేలా చేశాను సింధు. గుడ్, వెరీ గుడ్. మంచి పని చేసావు సునందా. హే సింధు, థ్యాంక్స్ సింధు, చాలా థ్యాంక్స్. నువ్వు ఒక్కదానివే నేను చేసిన పనుల్ని మంచి పనులు అన్నావు. మిగతా వాళ్ళందరూ సునంద బ్యాడు, అదో పెద్ద విలను, పాడు పనులే చేస్తుంది అని తిట్టిపోస్తున్నారు టేస్ట్లెస్ జనాలు. ఓకే ఓకే, పాయింట్లోకి రా. ఓకే, ఇప్పుడు ఇంద్రాణి డెఫినెట్ గా సిరిని క్యాచ్ చేస్తుంది. ఆ టైంలో పక్కన సంజుని చూస్తే చంపేస్తుంది. మా బావని ఎందుకు చంపుతుంది? అరే, నువ్వన్నీ తెలిసిన అమాయకురాలాగా ఉన్నావే. ఇప్పుడు సంజు వచ్చి ఇంటికి రమ్మన్నా రాని సిరి ఇప్పుడు సంజుతో కలిసి ఫారెన్ వెళుతోంది అంటే ఇంద్రానికి ఎవరి మీద డౌట్ వస్తుంది? సిరి మీద? నో 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 నో, సంజు మీద. అదెలా? ఎలాగంటే తన వారసురాలిగా ఆ ఇంట్లో ఉన్న సిరికి అబద్ధం చెప్పి మాయ చేసి తీసుకెళ్తున్నావు. నువ్వు బ్రతికుంటే సిరిని మా ఇంటి బిడ్డగా ఉండనివ్వు. అదే నువ్వు చస్తే సిరి మీ ఇంటి కోడలు కాకుండా ఉంటుంది అని కసక్కదా కత్తిని సంజయ్ కడుపులో దింపేస్తుంది. దాంతో నీ సంజు అవుట్. అప్పుడు నీ మ్యారేజ్ ఎవరితో జరుగుతుంది? అందుకే సూర్య అనే ట్రంప్ కార్డ్ని వదిలి వాళ్ళిద్దరినీ డివైడ్ చేసి పారేశాను. ఇంకా మీ బావ సేఫ్. సిరి చనిపోయిన తరువాత హ్యాపీగా నువ్వు సంజుని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవచ్చు. ఎలా ఉంది నా స్కెచ్? సూపర్ సునందా, వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. నా కోసం మా బావని చావు నుండి తప్పించినందుకు. నా అనుకున్న వాళ్ళని ఈ సునంద ఎప్పుడు రక్షిస్తుందే తప్ప శిక్షించదు. సింధు,
ఇప్పుడు మనం క్లైమాక్స్ సీన్ జరిగే ప్లేస్ కు వెళ్ళాలి. సిరి డెత్ ని లైవ్ లో చూడాలి. మా సిరి యాడా? నాకు తెలీదు. నీకు తెలుసు. తెలీదు అని చెప్తుంటే అర్థం కావడం లేదా? మా సిరి నీతోనే ఉండాలి. నేను చూసినాను. నేను సిరి యుఎస్ వెళ్తున్నాం. అయితే ఏంటి?